नमः। हरिः ओं। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कौसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्ती तनूजाय సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 29/6/2024 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసము, బహుళపక్షము, అష్టమి మధ్యాహ్నం 2:22 వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది. ఉత్తరాభాద నక్షత్రం ఉదయం 8:49 వరకు ఉండి తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఈరోజు రాత్రి అనగా రేపు తెల్లవారుజామున 5:17 వరకు ఉంటుంది. అలాగే వర్జము ఈరోజు రాత్రి 8:11 నుంచి 9:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:49 నుంచి 7:33 వరకు వ్యాప్తిగా ఉన్నది. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:38 వరకు. అలాగే సూర్యోదయం ఉదయం 5:49 నుంచి 6:50 వరకు. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అంటే ఇవాల్టి వరకు అంటే మధ్యాహ్నం 11 గంటల వరకు కొద్దిగా ఇబ్బందికర వాతావరణమే ఉంటుంది. నిన్న మొదలైనటువంటి ప్రభావం 32 గంటల వరకు దాదాపుగా. సో కాబట్టి కాస్త మధ్యాహ్నం 11-11:30 వరకు అప్రమత్తంగా ఉండండి. ఎలాగో షేర్ మార్కెట్ లేదు కాబట్టి అదృష్టం, కానీ బెట్టింగ్లలో లాటరీలకి ముందుకు వెళ్ళకండి, అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. విద్యా ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మధ్యాహ్నం తదుపరి మీకు ఏదైనా ఇంటర్వ్యూ ఉంటే మాత్రం తప్పకుండా అందులో పార్టిసిపేట్ అవ్వండి, మంచి ఉద్యోగ లాభం ఉంటుంది. పోటీ పరీక్షలు కూడా విజయం సాధించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఏదేమైనా వ్యాపార పరంగా మాత్రం ఇవాళ అనుకూలిస్తుంది. మాతృ సంబంధ వ్యక్తులను శుభవార్త వింటారు. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే విషయంలో మధ్యాహ్నం తదుపరి సాయంత్రం పెట్టుకోండి. అడ్వాన్స్ ఇవ్వడం పుచ్చుకోవడం అంతా కూడా మధ్యాహ్నం తర్వాతనే మీకు లాభాన్ని కలిగిస్తుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లోన్, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్ బాల్ తవ్వే వారికి లాభాలున్నాయి. మధ్యాహ్నం అంటే 11:30 తర్వాతనే మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టయోగం చెప్పబడుతుంది. మరి 11:30 లోపు ఏమవుతుంది అంటే అనవసర వ్యక్తులతో పరిహాస సంభాషణ ఈరోజు తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే అనవసరమైనటువంటి పరిచయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఎక్కడో కలిశారు, ఎక్కడో మాట్లాడారు, మాటలు కలిశాయి. ఇది సినిమా స్టోరీ కాదు కదా, చూపులు కలిసిన శుభవేళ అనుకోవడానికి. పెళ్ళయింది, భర్త ఉన్నాడు, భార్య ఉంది అటువంటి కామన్ సెన్స్ ఉండాలి, లేకపోతే ఇబ్బంది కలిగే సూచనలు ఉంటాయి. కాబట్టి 11:30 లోపల కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు కలిగే సూచనలు కనబడుతున్నాయి, జాగ్రత్త అని చెప్పడం. అలాగే ఆస్తి వివాదాలు కూడా మీకు కాస్త ఉదయం పూట ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి ప్రశాంతంగా ఆలోచించి మధ్యాహ్నం తదుపరి పెద్దవాళ్ళని గౌరవిస్తూ నెమ్మదిగా మాట్లాడుతూ సమస్య పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. పెద్దవాళ్ళు చెప్పిన మాట పూర్తిగా వినాలి. ఫస్ట్ వాళ్ళు చెప్పేది వాళ్ళు తప్పు చేస్తే వింటామా, ముందు వింటేగా తెలిసేది వినండి. పెద్ద మనుషులు మాట్లాడుతున్నప్పుడు మీరు మౌనంగా ఉంటే సమస్య పరిష్కారం అవుతుంది, మీకు లాభం కలుగుతుంది. కాబట్టి మీకు వృత్తి ఉద్యోగాదులు కానీ అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. విద్యార్థి కూడా మధ్యాహ్నం తర్వాత మంచి ర్యాంకులు సాధించే అవకాశం ఉంటుంది. కళాకారుల, క్రీడాకారులకి, రాజకీయ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ వ్యాపార లాభాలు ఖచ్చితంగా ఉంటున్నాయి. రైతులకు కూడా పంట లాభం బాగుంది. పొద్దునపూట పొలాల్లోకి నీళ్లు పెట్టడానికి వెళ్తున్నప్పుడు కాస్త పశువులతో కానీ, మన పశువులే కాస్త కొమ్ము విధించే అవకాశం ఉంటుంది, లేదా సర్పాల వల్ల కానీ. విద్యుత్ వాహకాలు అక్కడ తెగిపడి ఉంటే జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి, అనుకూలం ఉంటుంది. అంటే పొద్దుటిపూట పరధ్యానంగా హడావుడిగా వెళ్ళే అవకాశం. మధ్యాహ్నం తర్వాత ఏమవుతుంది, మనం జాగ్రత్తగా ఉండాలని మన బుద్ధి చాలా జాగ్రత్తగా పని చేస్తుంది, అంతే తేడా. జాతకం అంటే ఏదో మిమ్మల్ని ఐస్ క్రీమ్ షాప్లోంచి ఐస్ క్రీమ్ తీసుకొచ్చి మీరు పెట్టడం కాదండి, అప్రమత్తంగా మిమ్మల్ని ఉంచడమే అని అర్థం చేసుకోండి. కాబట్టి ఈ రాశి వారికి మధ్యాహ్నం తదుపరి చాలా మంచి శుభయోగాలు, ఆనందకరమైనటువంటి అదృష్టాలు పొందుకోవచ్చును. ఈరోజు మీకు అనుకూలంగానే ఉంటుంది. వీరికి 8, 3 అంకెలను అదృష్టంకలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి అదృష్ట యోగం బాగా కనబడుతుంది. మంచి వ్యక్తి వల్ల వ్యాపార లాభం కానీ, భాగస్వామితో అనుకూలత కానీ, జీవిత భాగస్వామితో కూడా అనుకూలత, వస్తు లాభము, వాహన యోగము, విద్యా లాభము, ఉద్యోగ లాభము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకి,
శుభయోగాలు ఉన్నాయి. వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు చేపల చెల్లెల వారికి లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, రాజకీయ రంగంలోనూ సినిమా రంగంలోనూ లాభాలు పొందుకోవచ్చు. కళాకారులు క్రీడాకారులకు అభివృద్ధి బాగా కనబడుతోంది. రైతన్నలకి పంట లాభము, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభము, ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. విద్యా రాణింపు, ఉద్యోగ లాభము, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ఇలాగ అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తొందరపాటుతనంతో కాస్త డబ్బు నష్టాన్ని పొందుకుంటారు. ఒక వస్తువు కొనడానికి 10 రూపాయలు అయ్యేటువంటి వస్తువుని 15 రూపాయలు పెట్టి కొనేటువంటి అవకాశం ఉంది. అత్యుత్సాహం వల్ల అవతలి వాళ్ళు చెప్పినటువంటి మాటల గారడి విని వస్తువుని ఎక్కువ మొత్తంలో పెట్టి కొనేటువంటి అవకాశం ఉంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాహనం అమ్మకం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తొందరపాటుతనం వల్ల అమ్మడం మీకు నష్టాన్ని కలిగించే అవకాశం. ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా రహస్యమైనటువంటి శరీర భాగాల్లో కొంత అనారోగ్య సూచన కనబడుతోంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వైద్య సహాయం తీసుకోక తప్పకపోవచ్చేమో, లేదా అధికంగా మంచినీళ్ళు తాగండి, అనుకూలంగా ఉంటుంది. ఈ 2-3 విషయాలు తప్ప మిగతా విషయాల్లో ధనము ఆరోగ్య విషయంలో తప్ప మిగతా విషయాల్లో కాస్త అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ కానీ, రైతన్నలకు కానీ శుభయోగాలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్కి కూడా మంచి లాభం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టగలిగే అవకాశం, దాని నుంచి బయటపడతారు. కానీ లాటరీలకి జూదానికి దూరంగా ఉండేటువంటి అవకాశం. మంచి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలో కూడా లాభము, ఆనంద యోగం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలో, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సినిమా రంగ వ్యాపారం అనుకూలత, కళాకారుల క్రీడాకారులకి లాభం, రాజకీయ రంగంలో కూడా శుభయోగాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభాలు, వైద్యులకు వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కలిసి వచ్చే అవకాశం. ఇతరుల నుంచి రావాల్సిన ధనము ప్రాప్తించుకోవడం, ఇవ్వాల్సిన రుణాలు తీర్చేసుకోవడం, ఏదైనా శస్త్రచికిత్స ఉంటే దాని నుంచి కూడా బయటపడేటువంటి అవకాశాలు, తప్పకుండా ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర పొందుకోవచ్చును. అంటే ఇందాక స్వామి ధన నష్టం ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు ఆర్థిక లాభం అంటారని చెప్పకండి. అంటే మీరు జూదం వల్ల ఆర్థిక నష్టాన్ని, ధన నష్టాన్ని పొందుకోవడం, కానీ మీకు రావాల్సిన డబ్బు మీ చేతికి అవుతుంది. ఇల్లు కొనండి, తప్పకుండా మీకు ఎవరో ఒకరు సాయం చేస్తారు. పొలం కొనండి, రిజిస్ట్రేషన్ అవుతుంది, రిజిస్ట్రేషన్లో ఒక 25,000 లేదా 10 లక్షలు అవసరం పడింది, తప్పకుండా పక్క వాళ్ళు ఇస్తారు. కానీ అదే పేకాటకి వెళ్తున్నాను, బెట్టింగ్లు ఆడతానంటే వాడు డబ్బులు ఇవ్వడు. సో కాబట్టి అంటే అటువంటి వాళ్ళు లేరు. అంటే పెద్దవాళ్ళు ఇటువంటి పెద్ద ప్రయోజనాన్ని పొందుకునేటువంటి తత్వంలో 10 లక్షల రూపాయలు సాయం చేయడం సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే కొనేది 2 కోట్ల వస్తువు అన్నప్పుడు 10 లక్షలు సాయం చేయొచ్చు. 2 కోట్ల వస్తువు చేతిలో ఉంటుంది కదా, గట్టిగా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సహాయం చేసే వాళ్ళు ఉంటారు. ఏదేమైనా ఈరోజు మీకు అనుకూలవంతమైన శుభయోగాలు, ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశం బలంగా ఉంది. వీరికి 4, 8 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారు కూడా అదృష్టాది యోగాలు కనబడుతున్నాయి. ధనధాన్య వృద్ధి, విద్యా ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, విదేశాలు శ్రేణివారు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలోకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం. వైద్యులందరూ కలిసి ఏదైనా వైద్యాలయ నిర్మాణం చేసేటువంటి అవకాశం కనబడుతోంది. చాలా మంచి వైద్యాలయ నిర్మాణానికి పూనుకుంటారు. 10 మందిలో మంచి గౌరవాన్ని పొందుకునే తత్వంగా చెప్పవచ్చు. విద్యాలాభం, ఉద్యోగంలో అనుకూలత, పదోన్నతులు పొందుకోవడం, అనుకూల చోటికి బదిలీలు పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కానూని నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ఉద్యోగార్థులకి ఉద్యోగ లాభం బాగా ఉంటుంది. స్త్రీమూర్తులకి ధనలాభం, సీనియర్ సిటిజన్స్కి అనుకూలవంతమైన చోట వ్యాపార లాభం కానీ, లేదా తప్పనిసరిగా మీరు అనుకున్నటువంటి ఉద్యోగ లాభాన్ని కానీ పొందుకునేటువంటి అవకాశం కనబడుతుంది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, అలాగే ఈవెంట్ మెన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, మానసిక ప్రశాంతత పొందుకోవడం,
విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చినటువంటి అదృష్ట యోగం. ప్రశాంతత, ఆరోగ్య లాభాన్ని పొందుకునేటువంటి అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నతమైనటువంటి ఉద్యోగ లాభాన్ని, ఉన్నతమైనటువంటి చోటికి ఉద్యోగంలో బదిలీలు కానీ పొందుకునే శుభయోగం. అలాగే ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు శుభయోగాలు. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం అనుకూలత. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశం బాగుంది. విద్యార్థి విద్యాలాభాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభాలు, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, అన్యోన్య దాంపత్యము, పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని తిరిగి పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. మంచి వాగ్ధాటితో అందరినీ ఆకట్టుకుంటారు. ముఖ్యంగా నటీనటులకి గొప్ప అవకాశం. ఇదంతా మీకు శుభకరంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధైర్యంగా ఉంటారు, కానీ ఒక్కొక్కసారి ఆ అతి ధైర్యమే మీకు నష్టాన్ని కలిగించవచ్చును. జాగ్రత్త. అది వాళ్ళ అటువంటిది ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఇవాళ కనబడుతోంది. కాబట్టి కాస్త పొద్దున పూట జాగ్రత్తగా ఉండండి. అంటే 9:30, 10 వరకు, ఆ సమయం వరకు మీకు నెగిటివ్ ఫలితాలే. లేవగానే ఎట్లాగో బయటికి రాం కదా, ఒకవేళ బయటకు వచ్చిన ఆ పాల కేంద్రానికో లేకపోతే ఇంకేదైనా కూరగాయలకో బయటకు వస్తారు. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా స్త్రీమూర్తులు మీ ఆభరణాలు దొంగిలించబడే అవకాశం. చైర్ స్నాచర్లకి చాలా సులువైనటువంటి మార్గం ఏంటంటే మెళ్ళో గొలుసులు దొబ్బుకుపోవడం. ఎందుకంటే దానివల్ల వాడు లవర్తో ఎంజాయ్ చేస్తాడు, గోవాకి వెళ్తాడు, ఇంకెక్కడికైనా వెళ్తాడు. సో కాబట్టి మన అవజ పేపర్లో చూసాం కదా మనం, దాదాపు నాకు తెలిసి 24-25వ తేదీ పేపర్లో అనుకుంటా మనం చూసాం. లవర్ కోసం అని వాడు గొలుసులు దొంగతనం మొదలెట్టాడు. ఎంజాయ్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ కృష్ణ జన్మస్థానంలో ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు. సో కాబట్టి ఆ విషయాన్ని గుర్తించండి. సో మీరు బయటకు వెళ్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండండి. ఇక పురుషులు ఎవరైనా బయటకు వెళ్తారు కదా, ఏదైనా కూరగాయల కోసం, ఇంకేదైనా పని కోసం వెళ్తున్నప్పుడు వాహన ప్రమాదం జరగవచ్చును, పశువుల వల్ల ప్రమాదం జరగవచ్చును. అంటే ఏదన్నా ఈ శస్త్రం వల్ల, అంటే కర్ర విరిగి పడడం కూడా, అంటే ఒక రకంగా ఆశ్చర్యంగా అనిపించవచ్చు. మీకు చెప్తున్నాను నేను, మనం వీధిలో వెళ్తున్నప్పుడు ఈ తడికి చెట్టులు కొమ్మలు రాలిపడి జరుగుతున్నాయి కదా, అలా మనం వెళ్తున్నప్పుడు కొమ్మ రాలిపడే అవకాశం, అంటే మొద్దు లాంటిది పడితే కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఆకస్మికమైనటువంటి దుస్సంఘటనలు, అంటే ప్రకృతి ఉన్నటువంటి వైపరీత్యం వల్ల, అంటే ప్రకృతి ప్రకోపం వల్ల మీకు అటువంటి ప్రమాదం జరగవచ్చు. జాగ్రత్త. ఏ ఫ్రెండో ఏ శత్రువు వచ్చేసి మనకి ఇబ్బంది పెట్టడు, కానీ ప్రకృతి వల్ల ఇటువంటి జరిగే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండండి. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, సంతాన యోగం, ఐశ్వర్యము, రుణ విమోచనం, రోగనాశనం, ఆనందమయ జీవనం, విద్యాలాభాన్ని పొందుకోవచ్చు. విదేశాలకు కూడా విద్యా పరిపూర్ణత పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా లాభాలు బలంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక, ఆర్థిక, ఆనంద జీవనం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం, ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో కలిసి రావడం, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడల లాభం, అలాగే రైతన్నలకి మంచి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు, చాలా మంచి ఆరోగ్యము, ఆనందమైన జీవనాన్ని పొందుకునే అదృష్టం చెప్పవచ్చు. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1, 4 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మంచితనం, దానివల్ల అందరినీ ఆకట్టుకోవడం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, ఆస్తి పంపగల అనుకూలతలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాల సమస్య పోవడం, సోదర మైత్రి, సోదరి మండలితో అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలో, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, వస్తు వాహన సౌలభ్యం, నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని, స్వదేశంలో కూడా మంచి విద్యా పరిపూర్ణత పొందుకోగలిగేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా మంచి ఆనందమయ జీవనం, సుఖము, సంతోషము, రుణ విమోచనం, రోగనాశనం, వ్యాపార లాభం, విద్యా లాభం, విదేశీయానం, వీసా సౌలభ్యం, విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్ PR పొందుకోవడం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC మెడికల్ గృహ మేనేజెంట్లకి, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి చాలా మంచి అనుకూలత, ఉన్నతమైనటువంటి వ్యాపార లాభం, కార్యలాభం, భార్యాభర్తల మైత్రి, ప్రేయసి, ప్రియులు, పెద్దల ఇంకా ఒకటవ్వడం, ఇలా అనేక రకాలైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే దృష్టి చెప్పవచ్చు. వీరికి 4, 9 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. పోటీతత్వం, ప్రతి పోటీలలో విజయం, ముఖ్యంగా విద్యార్థులకి విజయ పరంపర, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన జీవనం, విద్య, ఉద్యోగ, వ్యాపారాదులకి శుభయోగాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జరీ పరిశ్రమల్లో అనుకూలవంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు. మధ్యవర్తిత్వం బయటపడడం, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు. రోగనాశనం, రుణ విమోచనం, విదేశాల సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అదృష్టయోగం, అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. వివాహ సంబంధ చర్చల్లో సఫలత, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అత్యంత అనుకూలవంతమైన శుభస్థితి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోనూ లాభాలు పొందుకోవచ్చు. ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగే అవకాశం బలం కనబడుతోంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అదృష్టవంతులు, ధనధాన్య వృద్ధి, ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి, వాహన యోగం, కుటుంబ సభ్యులతో ఆనందయోగం, చిన్న చిన్న వివాదాలు వచ్చినా వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టగలిగే అవకాశం. వాద వివాదాలకి తావివ్వకండి. ఇప్పుడు అనవసరమైన వాగ్వివాదాలకి దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే అవతలి వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. అనవసరంగా మాటలు జారడం ప్రారంభమవుతుంది. కనుక చాలా సైలెంట్గా ఉండగలిగే ప్రయత్నం. ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి చాలా మంచి యోగము కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం చాలా మంచి అదృష్ట యోగాల పరంగా కనబడుతోంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకి విద్యాలాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జరీ పరిశ్రమలు కూడా లాభాలు, విద్యా సంబంధ విషయంలో చాలా మంచి అనుకూలతను పొందుకొని శుభతరుణంగా చెప్పవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జరీ పరిశ్రమలోను, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందమయ బంతి భోజనం చేసే అవకాశం కనబడుతోంది. ఇంట్లో వివాహ సంబంధ చర్చలు కూడా సఫలవంతమైనటువంటి అవకాశం. ఇదంతా మీకు అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపాటుతనమే ఎక్కువ కనబడుతోంది. అంటే ఒక్కొక్కసారి మిమ్మల్ని మీరు అతిగా విమర్శించుకోవడం వల్ల నష్టాన్ని పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఈవెంట్ మేనేజర్కి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జరీ పరిశ్రమలు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చెప్పుడు మాటలు వినడం వల్ల ఆర్థిక నష్టం, ఇతరుల కొరకు అతిగా సహాయం చేయడం వల్ల వస్తు నష్టాన్ని పొందుకోబోతున్నారు. జాగ్రత్త. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి. తల్లిదండ్రులతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి. పెద్దవారి మాటకి ఎదురు చెప్పకుండా ఉంటే చాలు. అన్ని రకాల అనుకూలతల్ని, ఆనందాన్ని పొందుకుంటారు. బొటిక్స్ వ్యాపారంలో ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు. అయితే కొన్ని వ్యాపారంలో లాభం అంటే కొన్ని వ్యాపారాలంటే ఈ ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కలిసి వస్తుంది. ఆటోమొబైల్ వ్యాపారం నష్టాలు ఉన్నాయి. చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభం ఉంటుంది. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే చాలు. మిగతా విషయాల్లో కాస్త సమర్థవంతంగానే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం, ప్రతి పనిని సమర్థవంతంగా పూర్తి చేయడం లాంటి శుభయోగాలు కనబడుతున్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి నిర్ణయాలు, అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, వస్తు లాభము, వాహన యోగం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జరీ పరిశ్రమలుగా, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంబంధ ఉద్యోగంలో లాభాలు పొందుకోవడం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి వ్యాపార లాభాన్ని, ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు. మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు, రుణ విమోచనం,
చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ పదార్థాలకి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపలు చెల్లెల వారికి అనుకూలత. మంచి ఆర్థిక ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టం చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించవచ్చును. మంచి ఫలితాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారికి చాలా మంచి అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. ధనలాభము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, వ్యాపార లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మద్యపానం, హోటల్ వ్యాపారులకు లాభాలు పొందుకోవచ్చును. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వరకు లాభాలు బలంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలు బలం కనబడుతున్నాయి. విద్యార్థులకు విద్యా లాభాలు, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ఆజీవన ధన లాభం, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత. ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజర్లకి లాభం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకుని అదృష్టయోగం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి కూడా అద్భుతమైనటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆత్మస్థైర్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు, మాతాపితృల సౌఖ్యము, నూతన స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజర్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందాది శుభయోగాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది. లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆశించినటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు బలంగా కనబడుతున్నాయి. ఈరోజు మీకు అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకునేటువంటి అవకాశంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.